హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గిట్‌కి, గిట్‌హబ్‌కి డిఫరెన్సెస్ అనేది చూద్దాము. గిట్ అనేది నేర్చుకునేటప్పుడు గిట్‌హబ్ అనే వర్డ్ కంపల్సరీ వస్తుంది. ఈ రెండిటికి కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూద్దాము. గిట్ అనేది ఏంటి అనంటే ఒక సాఫ్ట్‌వేర్. గిట్‌హబ్ అనేది ఏంటి అనంటే ఒక వెబ్‌సైట్. గిట్ అనేది నార్మల్ అప్లికేషన్. గిట్‌హబ్ అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్. సో, మనకి ఎంఎస్ వర్డ్ ఉంది. ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి? మనం డెస్క్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటాము. కానీ మనకి గూగుల్ డాక్స్ ఉంది. అదేంటి వెబ్ బేస్డ్ అనమాట. ఆన్‌లైన్‌లో ఒక వెబ్‌సైట్ ద్వారా మనము సేమ్ ఫంక్షనాలిటీని చేస్తాము. ఎం గూగుల్ డాక్స్‌లో. సేమ్ అదే విధంగా గిట్ హబ్ కూడా యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి గిట్ ఏదైతే లోకల్‌గా చేస్తుందో, గిట్ హబ్ ఇంటర్నెట్‌లో, ఆన్‌లైన్‌లో చేసేలా మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, మనకి ఈ గిట్ అనేది అప్లికేషన్ కాబట్టి అది నార్మల్‌గా మనము ఇన్‌స్టాల్ చేసుకుంటాం మన లోకల్ సిస్టమ్‌లో. గిట్ హబ్ అనేది ఏంటి క్లౌడ్ బేస్డ్. దాన్నేమి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మనము గిట్‌ని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తాము. వెర్షన్ కంట్రోల్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తాము. అంటే ఏంటంటే, మన ప్రాజెక్ట్‌లో గానీ, మన వర్క్ ఫోల్డర్‌లో కానీ, ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ ఈ గిట్ అనే సాఫ్ట్‌వేర్ ట్రాక్ చేసి రికార్డ్ చేస్తుంది. కాబట్టి మనము ఈ పర్టిక్యులర్ టైంలో మన కోడ్‌లో ఏదైతే ఉందో, అది మళ్ళీ మనం ఫ్యూచర్‌లో వచ్చి చూసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అదే ఫైనల్ చేసుకునే ఫీచర్ అనేది మనకి గిట్ ప్రొవైడ్ చేసిందనమాట. అది లోకల్‌గా. సో, మనకి లోకల్‌గా ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ గిట్ అనేది యూజ్ చేసి దాన్ని గిట్ రిపాజిటరీ అంటాము. సో, ఆ గిట్ రిపాజిటరీని మనము గిట్ హబ్ అనే వెబ్‌సైట్‌లో మనం పెట్టుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుంది మన లోకల్‌లోది మనం మాత్రమే చూడగలుగుతాము. కానీ ఈ గిట్ హబ్ అనే వెబ్‌సైట్‌లో మనం సేమ్ అదే స్ట్రక్చర్‌తో మనం అక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అప్పుడు మనకేంటంటే మనం యాక్సెస్ ఇచ్చిన ఎవ్వరైనా యూజ్ చేసుకోగలుగుతారు. అది మనకి దాన్ని పబ్లిక్, ప్రైవేట్ 2 విధాలుగా పెట్టుకోవచ్చు. పబ్లిక్ అంటే ఎవరైనా సేమ్ ఆ స్ట్రక్చర్‌ని, ఆ చేంజెస్‌ని, వెర్షన్స్‌ని అన్నీ చూసుకోగలుగుతారు. ప్రైవేట్ అయితే మనం ఎవరైతే యాక్సెస్ ఇస్తామో ఎవరికైతే వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు. సో, మన లోకల్‌లో ఏవైతే ప్రాజెక్ట్‌లోని వెర్షన్స్‌ని, చేంజెస్‌ని ట్రాక్ చేస్తుందో గిట్ అనే అప్లికేషను సేమ్ ఆ ఫంక్షనాలిటీనే ఒక వెబ్‌సైట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేసింది ఏంటంటే గిట్ హబ్. గిట్ హబ్బే కాకుండా మనకి సేమ్ అదే ఫంక్షనాలిటీని గిట్ ల్యాబ్ అని ఇంకొకటుంటుంది. బిట్ బకెట్ అని ఇంకొకటుంటుంది. ఇలా డిఫరెంట్ వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయి. గిట్ హబ్ అనేది ఎక్కువగా యూజ్ చేసేదనమాట. సో, మనకి ఈ గిట్ హబ్‌ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని మేనేజ్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ ఇష్యూస్‌ని మనము ట్రాక్ చేయొచ్చు. ఆహ్, ఆ ఇష్యూ అనేది ఫిక్స్ అయ్యాక దాన్ని మనము ఒరిజినల్ ప్రాజెక్ట్‌లో మెర్జ్ చేయొచ్చు. అండ్ ఒక ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ పర్సన్స్‌తో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. కొలాబరేట్ అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి గిట్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాం మన లోకల్ సిస్టమ్‌లో. మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లో చేంజెస్ ఇది ట్రాక్ చేస్తుంది. సో, ఇది మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలి అనంటే సేమ్ అదే ట్రాకింగు అవన్నీ కూడా మనకి కావాలి. వేరే ఎవ్వరికిచ్చినా. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు ఏమేం చేంజెస్ చేసామో, ఎక్కడి నుంచి ఎక్కడికైనా బ్యాక్ వెళ్ళగలే ఇదంతా మన లోకల్‌లో ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఆ గిట్ హబ్ అనే వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనము అప్‌లోడ్ చేయొచ్చు, అప్‌డేట్ చేయొచ్చు. దీనివల్ల ఒక ప్రాజెక్ట్‌లో మనకి రియల్ టైమ్‌లో ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తారు. సో, మనం ఏదైతే కోడ్ అనేది అప్‌లోడ్ చేసామో, అప్‌డేట్ చేసామో అది వేరే వాళ్ళు సేమ్ అదే చేంజెస్ వాళ్ళ లోకల్ సిస్టమ్‌లోకి కూడా తెచ్చుకోవచ్చు. వాళ్ళు లోకల్ సిస్టమ్‌లో గిట్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. సేమ్ అదే ప్రాజెక్ట్ మీద ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తారు. ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క పర్సన్ వాళ్ళ ల్యాప్‌టాప్‌లో గానీ, వాళ్ళ సిస్టమ్‌లో కానీ ఇండిపెండెంట్‌గా చేంజెస్ అనేవి చేస్తారు. ఆ చేంజెస్ చేసి గిట్ హబ్‌లో సేమ్ అదే ఫోల్డర్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ ఫోల్డర్. అక్కడికి అప్‌డేట్ చేస్తారు. సో, అప్‌డేట్ అయ్యింది ఎవరికి కావాలంటే మళ్ళీ వాళ్ళ లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు డెవలపర్ 2 ఉన్నారు. డెవలపర్ 1 చేసిన చేంజెస్ డెవలపర్ 2లోకి తెచ్చుకున్నారు సిస్టమ్‌లోకి. ఇప్పుడు డెవలపర్ 2 కూడా సేమ్ ఏదన్నా చేంజెస్ చేస్తే, ఆ చేంజెస్ మళ్ళీ ఆ గిట్ హబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ గిట్ హబ్‌లో ఉన్నది అప్‌డేట్ అయ్యింది ఏదైతే ఉందో అది ఎవరికి కావాలో ఆ ప్రాజెక్ట్ మీద ఎంతమందైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవచ్చు. ప్రాజెక్ట్ మీద మనకి రియల్ టైమ్‌లో డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేస్తారనమాట. సో, వాళ్ళు చేసిన కోడ్ వీళ్ళు, వీళ్ళు చేసిన కోడ్ వాళ్ళు అప్‌డేట్ చేసుకోవడానికి మనకి ఈ గిట్ హబ్ అనేది బెస్ట్ అనమాట. సో, ఇలాగే మనకి గిట్ ల్యాబు, బిట్ బకెట్ కూడా ఉన్నాయి. సో, అవి తర్వాతొచ్చినియి. ఫస్ట్ అయితే మనకి గిట్ హబ్ అనమాట.